నమస్తే అందరికీ. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈసారైతే నేను 2 దగ్గరలో పూజ చేశాను. మా అయ్య ఇంట్లో అండ్ మా ఇంట్లో గూడా. సో, మార్నింగే లేసి ఫస్ట్ ఫ్లవర్స్ పూలన్నీ కోసుకొచ్చేసా. ఫుల్లు వర్షం పడిన దానివల్ల పూలంతా తడి తడిగా అయిపోయాయి. అందుకని ఫస్ట్ కోసి అన్నీ పేపర్ మీద ఏసేసా వాటర్ అంతా పీల్చడానికి. తర్వాత 108 ఫ్లవర్స్‌తో అష్టోత్తరం అయితే చేసేసాను. సో, చాలా హ్యాపీగా అనిపిస్తది. మన చెట్లో కోసి, మన చేతులతో కోసిన పూలతో పూజ చేయడం అనేది. ఆహ్, ఇన్ని పూలు పూయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, మనం బంగారు పూలతో పూజ చేసామా, వెండి పూలతో పూజ చేసామా అనే దానికన్నా, మన పండించిన చెట్టు పూలు కోసి పూజ చేయడం అనేది ఇంకా హ్యాపీగా ఉంటది. సో, ఆ హ్యాపీనెస్ అయితే దొరికింది. సో, 108 మల్లెపూలతో అష్టోత్తరం అయితే చేసేసాం. అన్నీ మల్లెపూలే. సో, ఇది ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ పూజ చేసుకోవాలా. అందరూ అంటారు వరలక్ష్మి వ్రతం అనేది మామూలుగా ఆడవాళ్ళకి సంబంధించిందని. బట్ మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్. ఖచ్చితంగా జెంట్స్ అనేవాళ్ళు ఉండాలా. వాళ్ళు లేకుండా పూజ అయితే జరగదు. పూజ అయితే చెయ్యరనమాట. అందుకని ఏ కాడికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ ఇక్కడ మావయ్య వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసాము. మాకు వరలక్ష్మి వ్రతంకు ఉన్న కనెక్షన్ ఏంటంటే 14 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాం. ఫస్ట్ చేసినప్పుడు నేను చాలా చిన్నోడిని. అప్పుడు మనకంత తెలీదు. అమ్మ నాతో పూజ చేయించింది. తర్వాత కొంచెం తెలుసుకున్నాక ఓకే, ఇది మన ట్రెడిషన్ అని అర్థమైంది. బట్ స్టార్ట్ చేసింది అయితే అమ్మ స్టార్ట్ చేశారు. 14 ఇయర్స్‌గా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఇన్ని ఇయర్స్ కంటిన్యూ అవ్వడం అనేది చాలా గ్రేట్. అందులోనూ బ్రేక్ లేకుండా ఏ ఇయర్ కూడా ఆపలేదనమాట. అండ్ ఇంకొకటి సైన్ ఏంటంటే ప్రతి ఇయర్ ఫ్యామిలీ మొత్తం ఉండి చేసుకుంటాము. అది ఇంకొక సైన్. పూజలు, పండుగలు అనేది మనల్ని కలపడానికే అనుకుంటాను. మన కల్చర్‌ని రిటైన్ చేయడానికి. సో, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. బాయ్ బాయ్.